నా కాళ్ళు ఏనుగు పాదాలా ఉన్నాయి. నా సూపులు అయితే తీపినాయి. మా తమ్ముడు అయితే వేసుకొచ్చిన ఇప్పుడు నేను ఇది ప్రమోషన్ ఏం కాదు స్వామి. సూపులు తీపిన 2 రోజుల కింద అంటే మా సుబ్బు అయితే ఫోన్ చేసినాడు. ఎందుకంటే నా ఫ్రెండ్ చెప్పుల షాప్ నా ఒకసారి చూడ నీకు నచ్చుతాయని చెప్పినాడు. పోవడం ఆలస్యం ఎర్రగా ఉన్న సూపులు అయితే తీసుకుని క్రోసో కాకలో ఏదో సూపులు కానీ బలవనా అయితే ఈ చెప్పులు అమితమైన రేటు కానీ అవి ఖచ్చితంగా ఒక 2-3 నెలలు వచ్చాయి. నా దగ్గర ఏ సూపులు బతకవు. నా కాళ్ళ దెబ్బకి బతికే కొన్ని సూపులు అయితే చూసిన ఏదో అడిడాస్ పూమా నైకు ఏ చూసిన అయితే ఇట్లాంటి సూపులు అయితే నాకు 4 రోజులు కూడా రావు ఖచ్చితంగా తెగిపోతాయి అయితే. అందుకని పోతే పోయిందని చెప్పి ఆ ఎర్ర సూపులే తీసుకున్నా. కనీసం ఒక 3-4 నెలలైనా వచ్చాయి. కాకపోతే మామూలు మనుషులకి అయితే ఈ సూపులు అయితే సెట్ కావస్తాయి. కాలేజ్ పిల్లకాయలకి అయితే భలే ఉంటాయి స్టైల్ గా. ఈ షాప్ రైల్వే కోడలో ఉంటది. నా ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే కదా మా సపోర్ట్ ఇవ్వండి అట్లా. ఎందుకంటే తనకి వ్యాపారం అనేది సరిగ్గా జరగలేదంట. సో నా వరకు అయితే వచ్చాడు. ఒక్కసారి కాలేజ్ పిల్లకాయలు ఉంటే ఈ అంగడి దిగి ఒక లుక్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అంతెందుకు మా తమ్ముడే కొనుక్కున్నాడు అక్కడ పోయి. నేను ఇంటికి అయితే పోయినా. కాకపోతే నోరు మూసుకొనొచ్చు కదా. మా తమ్ముడు చెప్పిన తమ్ముడు అని కొత్త సూపులు కొనుక్కున్నారా అని చెప్పి ఇంకంతే మా పొడుగున గాడిద ఏంటంటే లేపు తండించుకుంటా చూడ ఆ టైప్ నా పరిస్థితి. ఎందుకంటే నేను సూపులు కొనుక్కున్నా అని చెప్పలా. నన్ను కోటూరు లాక్కోవచ్చు. ఈడు కూడా నైక్ సూపులు అయితే కొనుక్కున్నాడు. అయితే మా తమ్ముడు భలే అడుగుతాను నాన్న ప్లీజ్ అని అంటాడు.